ప్రజా గాయకుడు గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తూ జీవో విడుదల చేశారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గద్దర్ జయంతి వేడుకలను రవీంద్ర భారతిలో ఇవాళ ఘనంగా నిర్వహించనున్నారు. గద్దర్ 76వ జయంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, బ్రోచర్ను గద్దర్ కుమారుడు గుమ్మడి విఠల్, సూర్యకిరణ్ తదితరులు ఆవిష్కరించారు. జయంతి వేడుకల్లో భాగంగా గద్దర్ దళం ఆటపాట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్లో గద్దర్ విగ్రహం ఆవిష్కరించనున్నారు. గద్దర్ విగ్రహం కోసం హెచ్ఎండిఏ స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెల్లాపూర్లో చౌరస్తాను ఆనుకుని ఉన్న హెచ్ఎండిఏ స్థలంలో ఇటీవల గద్దర్ విగ్రహ ఏర్పాటుకు నిర్మాణ పనులు చేపట్టారు. అయితే హెచ్ఎండిఏ స్థలంలో అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉండడంతో అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై పలు ప్రజా సంఘాలు, స్థానికులు ఆందోళన చేపట్టగా విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ప్రభుత్వం స్పందించగా గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెల్లాపూర్ రెవెన్యూ పరిధిలో హెచ్ఎండిఏ పరిధిలోని 9 గుంటల స్థలాన్ని కేటాయిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ జీవో నెంబర్ MS 6 ని జారీ చేశారు.